ఈ కార్యక్రమం కూడా రాత్రే మార్చాం. ఒరిజినల్గా ఈ కార్యక్రమం విజయనగరంలో పెట్టుకున్నాం. కానీ నిన్న సాయంత్రం అక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాం. రాత్రి 10-11 గంటలకు షిఫ్ట్ చేస్తే ఉదయానికి మీరందరూ రావడం, ఇక్కడుండే ఎమ్మెల్యే కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం, చాలా ఒక చరిత్ర. ఇప్పుడే మీరు చూస్తే వెన్నెలపాళెం గ్రామం, అదే మరి గుంతల లేని రోడ్లకు ఇక్కడే ఫౌండేషన్ వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో వెన్నెలపాళెం స్ఫూర్తిగా, పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమితం కావాలి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? నేను ఇక్కడ వచ్చి ఇప్పుడే మీరు చూశారు, కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా ప్రొక్లైన్ కానీ లేకపోతే టిప్పర్ కానీ అదే మరి రోలర్ని తీసుకొచ్చి నిలబెట్టి అవన్నీ చేపించే పరిస్థితికి వచ్చాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 ఏండ్లు గుంతలు పెట్టాడు, గుంతలు తవ్వాడు. ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్రానికే పెద్ద పెద్ద గోతులు తవ్వాడు. ప్రమాదమైన గోతులు తీసే పరిస్థితికి వచ్చాడు. ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఒక గుంత పడితే వర్షాకాలం వస్తే ఆ గుంత పెద్ద గుంత అవుతుంది. అదే మరి ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతే ఈ గుంతలే పెను ప్రమాదాలుగా ఎవరైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా తయారవుతాయి. ఈరోజు మనందరం కూడా నరకానికి రహదారులుగా తయారైనాయి మన రాష్ట్రంలో రోడ్లు. దీనికి కారణం చూస్తే గత పాలకులు అనే విషయం మీకు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో చూస్తే మనల్ని అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఈ పాడుపడిపోయిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి 1-2 కాదు, అనేక ఇబ్బందులు వచ్చాయి. 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ఠ. రోడ్లు అనేటి ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది నాగరికతకు చిహ్నం. నాగరిక ప్రపంచంలో ఒక రోడ్డు బాగుంటే ఆ రోడ్డు వల్ల పరిశ్రమలు వస్తాయి. అంతేకాకుండా మనం ఎక్కడన్నా పోవాలంటే తొందరగా పోయే అవకాశం వస్తుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, 5 ఏళ్ళు అదే చెప్పాం. మళ్ళీ ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత మా ఆడబిడ్డల హాస్పిటల్ పోయే పని కూడా లేకుండా డెలివరీ కావాలంటే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజులు ఆ పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ మీరు పోవాలంటే అతి తొందరగా ఆరోగ్య కేంద్రాలకు చేరే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్స్ అనేటి అభివృద్ధి తీసుకొస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగానే మీరు ఆలోచించినప్పుడు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్క పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతాయి. మన ప్రజలకు, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. మామూలుగా మంచి రోడ్లుంటే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు వచ్చాయి, కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి కానీ చాలా ఆదాయ పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే చాలా వరకు టైం ఆదా అవుతుంది. మూడోది మన ఆరోగ్యం. కొన్ని రోడ్ల మీద మనం తిరిగితే నడుములు ఇరిగిపోయి హాస్పిటల్ చేరే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ప్రగతి సాధించిన దేశాల్లో రోడ్లన్నీ కూడా
ఒక బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తున్నాయి. ఇంకో పక్క యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోడ్లలో. ఇలాంటి అనేక సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే 25-30 సంవత్సరాల కంటే ముందు మన రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోజు నేషనల్ హైవేస్ కూడా మట్టేసే పరిస్థితి లేదు. నేను ఆ రోజు మలేషియా దేశానికి వెళ్ళాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ దేశం జనాభా 2 కోట్ల జనాభా అప్పట్లోనే భారతదేశం 120 కోట్ల జనాభా ఉన్నాం. కానీ 2 కోట్ల జనాభా ఉండే దేశానికి 8 లేన్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ వేశారు. అది కూడా యూజర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ టోల్ గేట్లు కట్టి ఆ టోల్కి పే చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల బ్యాంకర్స్ డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే అక్కడ చిన్న చిన్న వాహనాలు ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ మోటార్ బైకులకు కానీ ఏమాత్రం ఛార్జీ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అందరికీ లాభం జరిగింది, అభివృద్ధి జరిగింది. మొట్టమొదటి రోడ్డు మీరు చూస్తే నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేసాం. అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో చేసిన కార్యక్రమం. ఇంకో పక్క మొత్తం నాసిరకం మద్యం తాగితే కడుపులో మంట, అనారోగ్యం పాలైపోయారు. హోల్సేల్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, ఎవ్రీథింగ్ ఎవరిది? కాదు, ఎస్కోబార్, ఏపీ ఎస్కోబార్. ఒకసారి చూడండి ఏపీ ఎస్కోబార్ అనేది నేను ఏదో కథ కాదు, ఇది యథార్థంగా జరిగినటువంటి వాస్తవం. కొలంబోలో ఒక రౌడీ, ఒక నేరస్తుడు దేశాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాడో ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశాడు. అది ఒక్కసారి మీరందరూ చూస్తే అప్పుడు మన ఏపీ ఎస్కోబార్ గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది. నాకేం కోపం కాదు. రాజకీయ నాయకులు చాలామంది వస్తూ ఉంటాం. 45 ఏళ్లుగా చాలామందితో నేను ఫేస్ చేశాను. కానీ ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే అరిష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అలాంటి పార్టీకి చేస్తే వాళ్ళు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే లెక్క అవుతుంది. మనం ఎక్కిన చెట్టు నరుక్కున్నట్టు అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే నేను విశాఖ రైల్వే జోన్ క్లియర్ చేశాం. లూలు గ్రూప్ తరవేసి దాన్ని కూడా తీసుకొస్తున్నాం. గీత కార్మికులకు హామీ ఇచ్చా. మద్యం షాపుల్లో 10% ఇస్తామనే మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ చేతి వృత్తి అది, కుల వృత్తి అది. అందుకనే 10% షాపులు వాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఉచిత ఇసుక, నిన్న ఈరోజు చూస్తాం చాలామంది హ్యాపీగా విశాఖపట్నంలో నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ నాకు ఒకే డిటర్మినేషన్, ఉచిత ఇసుక అంటే ఎట్టి పరిస్థితుల్లో పేదలకు న్యాయం జరగాలి. మీ ఊర్లో ఉండే ఇసుక వేరే వాళ్ళ పెత్తనం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పమంటున్నా. అందుకని నేను ఆ పాలసీ తీసుకొచ్చాను. పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి సీనరీది ఉంటే తీసేశాను, జిఎస్టీ తీసేశాం. ఎక్కడైనా సరే స్వేచ్ఛగా ఇసుక తెచ్చుకొచ్చే స్వేచ్ఛ మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు. దాంట్లో ఎక్కడా రాజీ లేదు. నేను ఒకటే చెప్పాను, ఎవరైనా దొంగతనంగా ఇసుక వ్యాపారం చేసినా లేకపోతే ఇష్టానుసారంగా చేస్తే నిత్యావసర వస్తువుల ఎట్లయితే పరిగణన తీసుకొని అలాంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. మద్యంలో కూడా చెప్పాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని రోజులు పడుతుంది నాకు నా మనసులో మాట లాస్ట్ మైల్కి చేరడానికి. ఎక్కడ కూడా మద్యంలో మీ ఇష్ట ప్రకారం రేట్లు పెంచితే మాత్రం నేను వదిలిపెట్టను. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా. మళ్ళా చెప్తున్నా, దాంట్లో రాజీ లేదు.
కాంప్రమైజ్ లేదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆ రోజు మీరు చూస్తే చెత్త కడాన మీరు చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా చెత్త పన్ను వేశాడు. నేను ఆ రోజు చూసేవాళ్ళని, ఎవరైనా మేము కట్టము ఎందుకు కట్టాలని అడిగితే వాళ్ళ షాపుల్లోకి తీసుకొచ్చి చెత్త వేసేవాళ్ళు. పైశాచిక ఆనందం పొందారు. చెత్త పన్ను తీయేసాం. ఇప్పుడు ఆయన వేసిన చెత్త తీయాలంటే 85 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో చెత్త ఉంది, పేరకపోయింది. దీనికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు చేసిన చెత్త పనులకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు వారసత్వంగా వచ్చిన పరిపాలన.